आपको या तर्जुमा कर दो। इस्माइल ने कहा अब्बा ऐसा नहीं, बाबा तुम्हारे और रब के दरमियान जो निस्बत है उस निस्बत के दरमियान बढ़ाई ना हो पाओ। बाबा अपने आंखों पर पट्टी बांध लीजिएगा। उससे पहले देखिए जब आपकी चाल खुदा को मेरे गले पर चलने लगे तो मैं हिल जाऊंगा। जब हिलूंगा तुम्हारे कपड़ों को मेरा खून खराब कर देगा। अब्बा मेरे दोनों पैर दोनों हाथों को रस्सी से बांध दीजिएगा। उसके बाद आप अपनी आंखों पर पट्टी बांध दीजिएगा। इसे आंखों पर पट्टी बांध दिया, इस्माइल के हाथ और पैरों को रस्सी से बांध दिया। जमीन कांप रही है, आसमान हलवी की हालत में है। कभी ऐसा नजारा ये जमीन ने देखा। हिंदू मुस्लिम सिख ईसाई हम सब है भाई भाई। మన భారతదేశంలో ఉన్నంత స్వచ్ఛ ఇరుగు పరుగు దేశాల్లో కూడా లేదు, ఇస్లామిక్ దేశాల్లో కూడా లేదు. నిజంగా చెప్పాలంటే మనం భారతదేశంలో పుట్టడమే మనకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు బక్రీద్ పండగ చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో మనం అందరము సోదరులుగా కలిసి మెలిసి సోదర భావంతో ఈరోజు పండగ జరిపిస్తున్నాము. ముఖ్యంగా చెప్పేది ఒకటే ఏమిరా అంటే ఇస్లాం మతం అనేది మనం దారిలో పోతున్న రాయి పడి ఉంటే కూడా మనకు తగలకున్న వేరేళ్ళకు తగలకూడదని ఎత్తి పక్కన పెట్టడం ఇస్లాం యొక్క ధర్మం యొక్క పద్ధతి. ఆ తర్వాత ఇరుగు పొరుగు మనం 3 తూర్లు అన్నం తింటా మనం ఇరుగు పొరుగు వాళ్ళు ఒక పూట తింటున్నా మన దగ్గర నుంచి తీసి అన్నము వాళ్ళకు ఒక పూట పెట్టాలి. అది ఇస్లాం ధర్మం అంటే. ఈ ఇస్లాం వచ్చింది ఎప్పటి నుంచి అంటే లోకం ఎప్పటి నుంచి పుట్టిందో ఆదం అలైహిస్సలాం ఎప్పటి నుంచి వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఇస్లాం ఉంది. కానీ ప్రవక్తలు మారుతూ ఉంటే ఏ ప్రవక్త అయితే వస్తారో ఆ ప్రవక్త నుంచి మళ్ళా మొదలుంది. దాని ప్రకారము అల్లాగే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లం వచ్చిన తర్వాత ఆయన పద్ధతిలో మనమందరము నడుస్తున్నాము. మనమందరము ఈ బక్రీద్ పండగ అంటే ఇబ్రాహీం అలైహిస్సలాము తన కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాంను దేవునికి బహుమతిగా ఇవ్వాలని హలాల్ చేసేదానికి పోతే అప్పుడు దేవుడు ఒక దుంబను తీసుకొచ్చి పెట్టేస్తాడు, ఆయన్ను పక్కకు జరుపుతాడు. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పద్ధతి ఏమిరా అంటే బక్రీద్ పండగ రోజు పొట్టేళ్ళు కానీ ఇట్లా కుర్బానీ ఇస్తూ మనము దేవునికి జ్ఞాపకం చేయాలని చెప్పి ఆ ఖురాన్లో కూడా వచ్చింది. మనం దానిని పాటిస్తున్నాము. మనమందరము ఈ పండగకు కలిసిమెలిసి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.